ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మంగళగౌరి వ్రతం యొక్క విశిష్టత, మంగళగౌరి వ్రతం యొక్క పూజా విధానం, మంగళగౌరి వ్రతం యొక్క కథ గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతంకు అనేక విశేషాలు ఉన్నాయి. ఈ వ్రతాన్ని వివాహితులు తమ భర్తల దీర్ఘాయుష్ కోసం, కుటుంబ సౌభాగ్యం కోసం చేస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఈ వ్రతానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు మనం మంగళగౌరి వ్రత విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇది శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల నాడే చేసే వ్రతం. ఈ వ్రతాన్ని వివాహానంతరం మొదటి సంవత్సరంలో స్త్రీలు తప్పనిసరిగా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో 11 సంవత్సరాల వరకు చేస్తారు. గౌరీదేవిని పూజించి తమ భర్తకు ఆయురారోగ్యాలు, సంపదలు, కుటుంబ సౌఖ్యం కలగాలని ప్రార్థించే ఈ వ్రతం. ఇది సౌభాగ్య వ్రతాల్లో ఒకటి. ఈ వ్రతం వల్ల అఖండ సౌభాగ్యం, భర్తకు దీర్ఘాయుష్షు, కుటుంబ సమృద్ధి లభిస్తాయి. ఇప్పుడు మనం మంగళగౌరి వ్రత పూజా విధానం గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం రోజు 6 లేదా 4 మంగళవారాలు వస్తాయి. ఉదయం స్నానం చేసి శుద్ధంగా ఉండాలి. ఈ పూజకు కావలసిన పూజా సామాగ్రి: గౌరీ అమ్మవారి విగ్రహం లేదా పటం, పసుపు గణపతి, కలశం అంటే ఆమ్ల పళ్ళతో అలంకరించాలి, పూలు, పసుపు, కుంకుమ, అక్షతలు, బత్తి దీపం, నైవేద్యం, పాన్, వక్కలు, నారికేళం. ఇప్పుడు మనం పూజా క్రమం గురించి తెలుసుకుందాం. ముందుగా గణపతి పూజతో ప్రారంభించాలి. గౌరీదేవికి కుంకుమ పూజ చేయాలి. పూలతో, పసుపుతో అలంకరించాలి. ఓం గౌర్యే నమః అనే మంత్రం జపించాలి. తరువాత వ్రతకథను వినాలి లేదా చదవాలి. నైవేద్యంగా పాయసం, లడ్డు, వడలు వంటివి సమర్పించాలి. చీర లేదా బొట్టులు అమ్మవారికి సమర్పించి భక్తుల మధ్య పంచుకోవాలి. పూజ అనంతరం సుమంగళులకు తాంబూలాలు ఇవ్వాలి. ఇప్పుడు మనం మంగళగౌరి వ్రత కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన యువతి దారిద్ర్యంలో జీవించేది. ఆమె వివాహం తర్వాత భర్తకు బాల్యంలోనే మరణయోగం ఏర్పడింది. కానీ ఆమె మంగళగౌరి వ్రతాన్ని భక్తితో ఆచరించడం వల్ల దేవత ప్రసన్నమై ఆమె భర్తకు ఆయుర్దాయం ప్రసాదించింది. ఆ యువతి జీవితాంతం సౌభాగ్యవతిగా జీవించింది. ఈ కథ ద్వారా మంగళగౌరి వ్రతం వల్ల భర్తకు ఆయుష్, ఆరోగ్యం, కుటుంబ శాంతి లభించుతాయని తెలుస్తుంది. వ్రతం ముగిసిన తరువాత చివరి మంగళవారం రోజు ఉద్యాపన చేస్తారు. పూజ చేసిన గౌరీ అమ్మను పుట్టింటికి లేదా స్నేహితురాలి ఇంటికి గౌరీగా తీసుకెళ్లడం ఓ సాంప్రదాయం. సుమంగళులు పండ్లు, చీరలు, బొట్టు, బంగారం, పతకం వంటి దానాలు ఇవ్వడం కూడా చేస్తారు. మంగళగౌరి వ్రతం చేసేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు: మంగళవారం ఉపవాసం ఉండాలి. పూజ సమయంలో మనసులో పవిత్రత, నమ్మకం ఉండాలి. చిత్తశుద్ధితో పూజ చేయాలి. సుమంగళులకు భక్తితో తాంబూలం ఇవ్వాలి. శ్రావణమాస మంగళగౌరి వ్రతంలో పూజ సమయంలో చదవవలసిన ముఖ్యమైన స్తోత్రాలు, మంత్రాలు కొన్నిటి గురించి తెలుసుకుందాం. మంగళగౌరి అష్టోత్తర శతనామావళి, గౌరీ అష్టకం. ఈ వ్రతం ద్వారా మహిళలు తమ కుటుంబానికి శ్రేయస్సు కోరుతూ సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సౌభాగ్యాన్ని పరిరక్షించుకునే విధంగా ఇది గొప్ప ఆచారంగా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.